ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ ఈవీఎస్కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో 49 రూపీస్కి అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్లో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టెట్కు సంబంధించిన మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్లోని వర్షం ఎక్కడి నుంచి వస్తుందనే లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును మొదటగా రూపొందించిన వారు ఎవరు? ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగు అంబ్రెల్లాను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిషర్లు, ఆప్షన్ 2 చైనా వాళ్ళు, ఆప్షన్ 3 డచ్ వాళ్ళు, ఆప్షన్ 4 ఈజిప్షియన్లు. ఎండ నుండి కాపాడుకోవడం కోసం ఈజిప్ట్ దేశస్థులు ఈ గొడుగును రూపొందించారు. కాలక్రమేణా అది తర్వాత వాన నుండి రక్షణ కోసం ఉపయోగిస్తున్నాం మనం గొడుగును. మొదటగా అయితే ఎండ నుండి కాపాడుకోవడం కోసం ఈజిప్షియన్లు ఈ గొడుగునైతే రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్, ఎవరు? ఈజిప్షియన్లు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీరు కలిగిన గాజు గ్లాస్లో మంచి ముక్కలు కలిపినప్పుడు, ఓకేనా, నీరు ఉన్న గాజు గ్లాస్లో మంచు ముక్కలు వేసినప్పుడు గ్లాసు వెలుపల చిన్న చిన్న నీటి బిందులు ఏర్పడే ప్రక్రియను ఏమంటాం? ఆప్షన్ 1 ద్రవీభవనము, ఆప్షన్ 2 ఉత్పతనం, ఆప్షన్ 3 ఘనీభవనం, ఆప్షన్ 4 సాంద్రీకరణం. నీరు ఉన్న గాజు గ్లాస్లో మంచు ముక్కలు వేసినప్పుడు ఆ గ్లాస్ వెలుపల చిన్న చిన్న నీటి బిందులు ఏర్పడతాయి మనకు, ఓకేనా. గ్లాసు బయట చిన్న చిన్న నీటి బిందులు ఏర్పడతాయి. దీనిని సాంద్రీకరణం అంటాం. ఏమంటాం? సాంద్రీకరణ అనడం జరుగుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాన చినుకు గంటకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఇంపార్టెంట్, వాన చినుకు ఏదైతుందో ఇది గంటకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 7 నుంచి 10 మైళ్ళు, ఆప్షన్ 2 7 నుంచి 15 మైళ్ళు, ఆప్షన్ 3 7 నుంచి 20 మైళ్ళు, ఆప్షన్ 4 7 నుంచి 18 మైళ్ళు. వాన చినుకు గంటకు, ఓకేనా, వాన చినుకు ఏదైతుందో అది గంటకు ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ఏం ప్రయాణిస్తుంది? వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంపార్టెంట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు ఏంటి? ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అనమాట. ఇంపార్టెంట్, ఆమ్ల వర్షాలకు క్రిందిచ్చిన వాయువులలో ఏవి కారణమవుతాయి? ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 నైట్రోజన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 1 and 2. సో ఆమ్ల వర్షాలకు కారణం ఏంటంటే ఏ వాయువులు కారణం అంటే సల్ఫర్ డయాక్సైడ్, ఓకేనా, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్. ఈ 2 వాయువులు ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి. ఈ 2 వాయువుల కారణంగా ఆమ్ల వర్షాలు అయితే మనకు కురవడం జరుగుతుంది. ఏ వాయువులు? సల్ఫర్ డయాక్సైడ్తో పాటు నైట్రోజన్ డయాక్సైడ్. ఈ 2 వాయువులు ఆమ్ల వర్షాలకు కారణం అవుతాయి. సో 1 and 2 ఆన్సర్ రైట్ అనమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎగిరే ఉడతలు పాములు ఎక్కడ నివసిస్తాయి? ఎగిరే ఉడతలు పాములు అనేవి ఎక్కడ నివసిస్తాయి? ఇంపార్టెంట్, ఆప్షన్ 1 మడ అడవులు, ఆప్షన్ 2 ముళ్ళ అడవులు, ఆప్షన్ 3 సతత హరితారణ్యాలు, ఆప్షన్ 4 ఆకురాల్చు అడవులు. ఎగిరే ఉడతలు పాములు అనేవి మనకు సతత హరిత అరణ్యాలలో నివసిస్తుంటాయి. ఇంపార్టెంట్, సతత హరిత అరణ్యాలలో మనకు ఈ ఎగిరే ఉడతలు కానీ పాములు కానీ కనిపిస్తాయి, అక్కడ నివసిస్తాయి అవి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటాం? నీరు అనేది నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమని పిలవడం జరుగుతుంది? ఆప్షన్ 1 సాంద్రీకరణ, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 బాష్పీభవనం, ఆప్షన్ 4 ఘనీభవనం. నీరు అనేది ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనంగా పిలుస్తాం మనం. బాష్పీభవనంగా పిలవడం జరుగుతుంది. దేనిని? నీరు అనేది నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనంగా పిలుస్తాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్,
నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం దేనిని ప్రభావితం చేస్తుంది? నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం అనేది దేనిని ప్రభావితం చేస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ద్రవీభవనం, ఆప్షన్ 2 బాష్పీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 ఘనీభవనం. నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం అనేది బాష్పీభవనంను ప్రభావితం చేస్తుంది. ఓకేనా? నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం అనేది బాష్పీభవనంను ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వానచినుకు వ్యాసార్థం ఎంత? ఇంపార్టెంట్. వానచినుకు ఎంత వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది? ఓకేనా? ఆప్షన్ 1 0.03 నుంచి 0.25 అంగుళాలు, ఆప్షన్ 2 0.02 నుంచి 0.22 అంగుళాలు, ఆప్షన్ 3 0.02 నుంచి 0.31 అంగుళాలు, ఆప్షన్ 4 0.04 నుంచి 0.40 అంగుళాలు. వానచినుకు యొక్క వ్యాసార్థం ఎంత అంటే యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్కే మనము తీసుకోవాల్సి ఉంటుంది. వానచినుకు వ్యాసార్థం 0.02 నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది వానచినుకు వ్యాసార్థం ఎంత? 0.02 నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థంను కలిగి ఉంటుంది వానచినుకు అనేది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. శీతాకాలంలో మన నోటి నుండి వచ్చే గాలి హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారడాన్ని ఏమంటారు? చలికాలంలో మన నోటి నుంచి వచ్చే గాలి అనేది హఠాత్తుగా చల్లబడి చిన్న చిన్న బిందువులుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బాష్పీభవనము, ఆప్షన్ 2 బాష్పోత్సేకము, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 సాంద్రీకరణ. ఈ చలికాలంలో మన నోటి నుంచి వచ్చే గాలి అనేది బయట గాలితో పోల్చినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది. బయట గాలి అనేది చల్లగా ఉంటుంది. ఈ క్రమంలో చిన్న చిన్న బిందువులుగా మారుతుంటుంది అది. సో దానిని సాంద్రీకరణ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు? సాంద్రీకరణ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భూతలం నుండి పైకి పోయే కొలది గాలి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 చల్లపడుతుంది, ఆప్షన్ 2 వేడెక్కుతుంది, ఆప్షన్ 3 ఏ మార్పు ఉండదు, ఆప్షన్ 4 పైవన్నీ. భూతలం నుంచి పైకి వెళ్ళే కొలది గాలి అనేది చల్లబడుతూ ఉంటుంది. ఓకేనా? నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది అందువల్లనే. ఓకేనా? నీటి ఆవిరి అనేది గాలి కంటే తేలికగా ఉంటుంది కాబట్టి మనము అది పైకి పోయే కొలది గాలి అనేది పైకి పోయే కొలది ఏమవుతుంది? చల్లబడుతూ ఉంటుంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.